హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నుంచి చూపించే వీడియోలో ఇక్కడ చూడండి, నాటు ఉసిరికాయలు. అవును, ఇగోండి నాటు ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఇవి తీసుకుని బాగా కడిగేసి పెట్టుకున్నాను. దీంట్లో లైట్గా ఉప్పు కలుపుకుని బాగా ఉసిరికాయలకి అంతా పట్టేలాగా ఇవాళ నైట్ అంతా ఉంచేసేయండి మూత పెట్టి. రేపు పొద్దున్న ఏం చేయాలి, ఎలా చేయాలనేది చెప్తాను, ఓకేనా? ఏమీ ఘాట్లు పెట్టాల్సిన అవసరం లేదు, కాయలు పలంగానే ఉంచేసుకోండి. లైట్గా ఉప్పు జల్లండి, ఎక్కువ వేయద్దు. లైట్గా ఉప్పు జల్లి బాగా కలుపుకోండి. కొంచెం అది కూడా చూపించేస్తా. ఇక్కడ చూడండి, ఉప్పు వేసేసాను కదా, బాగా ఇలా కలిపేసుకోండి, ఓకేనా? ఘాట్లు అయితే పెట్టలేదు, ఘాట్లు పెడితే ఉప్పు బాగా ఎక్కువ పీల్చేస్తుంది. కొంచెం ఉప్పు వేసుకుని ఇలా కలిపేసుకోండి. కలిపేసుకుని మూత పెట్టేసి ఉంచేసేయండి పొద్దున వరకు. పొద్దున ఏం చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఉసిరికాయలు రాత్రి చెప్పాను కదా, కడిగేసుకుని ఉప్పు వేసుకుని గిన్నెలో వేసి మూతేసి పెట్టేసుకుంటే అవే ఊరుతాయి, ఘాట్లు పెట్టక్కర్లేదని. ఇప్పుడు తీసుకొచ్చి ప్లాస్టిక్ ప్లేట్లో వేసుకుని ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలి, ఓకేనా? బాగా ఎండే వరకు ఉంచుకోవాలి. ఓకే, ఇవాళైతే ఫస్ట్ డే నేను ఎండలో పెట్టేశాను. అగోండి, ఆల్రెడీ ఎండకి కలర్ మారిపోయాయి. ఇలా ఎండబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నాటు ఉసిరికాయలు ఎండిపోయాయి బాగా. ఇవి ఎందుకు ఎండబెట్టుకోమన్నానంటే, సాల్ట్ వేసి ఇట్లా జర్నీలో కార్ కానీ, ట్రైన్కి కానీ, బస్కి కానీ, ఫ్లైట్కి కానీ జర్నీలు చేసేటప్పుడు వామిట్ సెన్సేషన్, పొట్టలో తిప్పడం అట్లా ఉంటుంది చాలామందికి. అట్లా ఇబ్బంది పడే వాళ్ళకి ఇది మంచి టిప్ అండి. నోట్లో 2 కాయలు వేసేసుకుంటే చాలు, తిప్పడము వామిట్ సెన్సేషన్ ఆగిద్ది. ఉత్తప్పుడు కూడా తినచ్చు, ప్రాబ్లం లేదు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా చేసుకుంటే ఈ ఎండల్లో, ఇది నాటు ఉసిరికాయలు ఇలా చేసుకోండి. ఎండబెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టాక్ ఉంటుంది. ఓకేనా? నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. మీరు క్లిక్ చేసే బెల్ ఐకాన్ వల్ల వేరే వాళ్ళకి కూడా నోటిఫికేషన్స్ అందుతాయి, ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు, ఓకేనా? సపోర్ట్ చేయండి. బాయ్.